దేవుని యొక్క పరలోకపు పనిలో మనతో కలిసి పనిచేసినటువంటి మన సహదాసుడు ప్రభు యొక్క ఏర్పాటు చేత ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రపంచానికి పరిచయమై వాక్యములో ప్రావీణ్యత సంపాదించి మాటలలో ప్రావీణ్యతను సంపాదించి అనేక స్థలాలలో మహా గొప్ప దేవుని యొక్క ప్రవక్తగా ఆయన యొక్క బోధకుడుగా మరి మన మధ్యలో ఉండి తనువు చాలించినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి న్యూ జెరూసలేం సంఘాల తరపున న్యూ జెరూసలేం హార్వెస్ట్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకంగా వారికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు వారి భార్యకు పిల్లలకు వారి ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యకు దేవుడు చక్కని సమాధానాన్ని ధైర్యాన్ని ఇంకా ముందు కంటే ఇంకా ముందు గొప్పగా వారు దేవుని కోసం వాడబడి బలమైన పరిచర్య చేసే ధైర్యం దేవుడు వారికి అనుగ్రహించాలని మనసారా నేను ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క మరణం చాలా బాధాకరం, చాలా విచారకరం. క్రైస్తవ సంఘాలకు క్రైస్తవ సమాజానికి ఒక తీరని లోటు అని ఖచ్చితంగా గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాం. మరి ఇలాంటి మహా గొప్ప వక్త అన్ని విషయాలలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి మనిషినైనా ఎలాంటి వ్యక్తినైనా ఎలాంటి ప్రశ్నలతో వచ్చిన సరైనటువంటి సమాధానాన్ని సరిగ్గా ఇవ్వగలిగినటువంటి ఇలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం మన దురదృష్టం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే వారి కుటుంబానికి సానుభూతి తెలియచేస్తూ మనకు ఒక నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. శుభప్రదమైన నిరీక్షణ అని ప్రభు మనకు చెప్పాడు. ఈరోజు పగడాల గారిని మనం మిస్ అయినా ఒక రోజున పరలోకంలో ఆయన కలుస్తాం. ఆయన చేసిన పరిచర్యకు ఆయన బహుమానం పొందుతూ ఉండగా ఖచ్చితంగా మనం దాన్ని చూస్తామని శుభప్రదమైన నిరీక్షణను బట్టి నేను దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, వారి యొక్క అది యాక్సిడెంటా అనేది ఖచ్చితంగా దేవుడు నిగ్గు తేలుస్తారు. ఆ పరిస్థితి కానీ జరిగితే ఒకవేళ ఏ విధమైన అల్లర్లు జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు వారికి చక్కని పరలోకపు విశ్రాంతిని, కుటుంబాలకు దేవుని మనశ్శాంతిని దేవుడు దయచేయాలని తెలియజేస్తున్నాను. మరి దైవజనుని యొక్క మరణాన్ని బట్టి నేను సమాజానికి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, సంఘానికి సమాజానికి దేవుని సమాజానికి అవసరమైన వ్యక్తులు ఖచ్చితంగా వారి వాహనాల విషయంలో కానీ వాళ్ళ భోజనాల విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి అని మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రయాణం ద్వారా మరి ఆ బుల్లెట్ మీద వారు వెళ్ళడమే మరి ఈ రోజున వారి ప్రాణ నష్టానికి కారణమైందేమో అని అనిపిస్తుంది. అదే ఒకవేళ వారు కానీ ఒక చక్కని కారులో భద్రత కలిగిన కారులో వెళ్ళినట్లయితే ఆ ప్రమాదం జరగకుండా ఉండేదేమో. కాబట్టి నువ్వు సంఘానికి సమాజానికి దేవునికి అవసరం అని అనుకున్నప్పుడు మన ప్రాణాన్ని గూర్చినటువంటి భద్రత కాపుదల మనం ఖచ్చితంగా తీసుకోవాలి అని ఈ సందర్భానుసారంగా క్రైస్తవ సంఘానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాల గారు మన మధ్యలో లేకపోయినా ఇలాంటి స్ఫూర్తితో అనేక మంది ఈ విధంగా లేవాలి. ప్రవీణ్ పగడాల గారు ఏ విధంగా చక్కని వివేకంతో, జ్ఞానంతో, వివేచంతో, సమయస్ఫూర్తితో సమాధానాలు ఎట్లా చెప్పగలిగారో ఇలాంటి వాళ్ళు క్రైస్తవ లోకంలో లేవాలి. చక్కగా మనం నమ్ముతున్న సత్యాన్ని ధైర్యంగా చెప్పుకోవడానికి అలాంటి వక్తలుగా కూడా కావాలని నేను పిలుపునిస్తున్నాను. అదేవిధంగా వారి ఆత్మకు శాంతి కలగాలని, పరలోకపు విశ్రాంతి కలగాలని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా స్వతంత్రించుకోవాలని నమ్ముతూ వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి, సంఘానికి, పరిచర్యకు దేవుడు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అనుగ్రహించి ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళినట్లు ప్రార్థన చేస్తాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.